హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ అండి. ఇప్పుడైతే మనం వెన్నపూస అయితే తీసుకొని నెయ్యి అయితే చేసుకుందాము. పాల మీద వస్తుంది కదా మీగడి, ఆ మీగడతోటి అయితే నేను నెయ్యి అయితే చేస్తున్నాను. ఆ పాల మీగడ అంతా కొన్ని రోజులది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అదంతా మజ్జిగలాగా చిలుకుకోవాలి. మొత్తం స్మాష్ చేసేసి వాటర్ పోసిన తర్వాత మొత్తం అలా చేసిన తర్వాత ఇలా వస్తుంది. అదైతే మనం రౌండ్గా బాల్ లాగా లడ్డూ షేప్లో చేసుకుంటూ మొత్తం దానికి అంటుకుండిద్ది అనమాట నెయ్యి. మిగతా అది కూడా కొంచెం చిన్న బాల్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఆ చిన్న బాల్ని మళ్ళీ అందులో వేసేస్తే దానికి ఫాస్ట్గా అంటుకుంటుంది. విడివిడిగా చేసామంటే అది చాలా టైం పడుతుంది. ఏదో చిన్న టిప్ అండి. ఇప్పుడైతే మనం అందులో అయితే 2 times వాష్ చేసుకోవాలి. ఇందాక వాటర్ కొంచెం డిఫరెంట్గా ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడైతే వైట్ కలర్లో మొత్తం వాష్ చేసుకోవాలి. ఆ వెన్నపూస అది పాల స్మెల్ అదంతా పోతుందండి. చూడండి, వైట్ కొంచెం 2 times వాష్ చేసిన తర్వాత అయితే కొంచెం వైట్గానే ఉన్నాయి వాటరు. ఇప్పుడైతే మనం దీన్ని కాగబెట్టాలి. ప్యూర్ వాటర్లా ఉన్నాయండి. ఒక 1 week అలాగా పాల మీద మేగడి ఉంచాను. అంతైతే వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం కాబెట్టుకుందాము. మనం అడుగంటకుండా ఇలాగ గరిటెతోటి అయితే తిప్పుకుంటూ ఉండాలండి కొంచెం సేపు అయితే. నెయ్యికి మాత్రం కొంచెం మందపాటితే తీసుకోవాలి, త్వరగా అడుగు అంటేస్తుంది. ఆ నురుగు పైన వైట్గా నురుగులాగా వచ్చింది కదా, ఇది ఆవు నెయ్యి అండి, అందుకనే మీకు ఎల్లో షేడ్లో ఉంది. మంది గేదెలు అలా అయితే వైట్ కలర్లోనే వస్తుంది. ఇది ఆవు నెయ్యి కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్లో ఉందండి. పైన నురుగంతా ఇందాక చాలా ఉంది, ఫుల్గా ఉంది నురుగు, బబుల్స్గా. ఇప్పుడు కొంచెమే ఉంది చూడండి. ఆ బబుల్స్ కొంచెమే వచ్చినట్లయితే అది పూర్తిగా కాగింది, మనకి రెడీ అయింది అని అర్థం అన్నమాట. ఆ బాల్స్ చాలా వరకు ఉండవు. ఆ బాల్స్ అన్నీ తగ్గిన తర్వాత అయితే చూడండి చాలా వరకు తగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. అడుగున కూడా బ్లాక్గా వస్తుంది, అలాగా ఏం లేదండి. ఇక్కడైతే కొంచెమే వచ్చింది, మనం కొంచెమే క్వాంటిటీలో నెయ్యి చేస్తున్నాం కాబట్టి. చూడండి, ఇక్కడైతే బ్లాక్ అయితే ఎక్కువైతే ఏం రాలేదు. ఇది మనమైతే మొత్తం యూస్ చేసుకోవచ్చు. బ్లాక్గా వచ్చినైతే కొంతమంది ఇష్టంగా తింటారు విడిగా. ఆ బ్లాక్ దచ్చము నెయ్యి కాదండి, నెయ్యి లోపల బ్లాక్గా వస్తుంది కొంచెం, అదైతే తింటారు చాలా వరకు. నాకైతే ఇష్టం లేదండి. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూస్తూ అలా చేసుకున్న తర్వాత చాలామంది తింటారు. కావాలంటే ఎవరెవరు తింటారో మీరు ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని అయితే నాకు కామెంట్ చేయండి.